సాయి కృష్ణను అన్యాయంగా హత్య చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీఐ నాగరాజును జైలుకు పంపారని, ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. ఈ కేసులో తమ బిడ్డను కనిపించకుండా మాయం చేశారు అనే ఆవేదనతోనే పోరాటం చేశామని, ఇందులో పార్టీలు కులాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వెళ్ళిపోతున్నా సాయి కృష్ణ కేసుకి సంబంధించి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరింత లోతైన విచారణ జరగాలని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి అంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజును ఈరోజు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో ఇంకా మరింత మంది పాత్రదారులు ఉన్నారని, వారికి కూడా శిక్ష పడాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎప్పటికైనా తమ పోరాటం ఫలించి ఇందులో ఎవరైతే దోషున్నారో అందులో కీలకంగా వ్యవహరించిన సిఐ నాగరాజుకి కోర్టు శిక్ష విధించని, దీంతో పాటు ఇతర పాత్రదారులు కూడా శిక్ష పడితేనే తమకు పూర్తి న్యాయం జరిగిందని కూడా వారు భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ గాదే సాగిష్ట మేనమామ నవరంగ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉందండి మీ పోరాటం, మీ ఆవేదన? ముఖ్యంగా అమ్మగారు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి, ఇప్పుడు వాళ్ళ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం కూడా జరిగింది. ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఐజీ రవిప్రకాష్ గారిని సిట్ ఆఫీసర్గా వేసిన తర్వాత వితిన్ 2 days 3 daysలోనే మొత్తం అంతా వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు మన సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేసి సబ్ జైలుకి తరలించడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఇకపోతే మిగిలిన 8 మంది నిందితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు రేపు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలిస్తారని ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఒక తల్లి బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఆ తల్లి పడిన వేదనకి ఈరోజు న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ఒక తల్లి ఒక స్టేషన్ చుట్టూ 20 రోజులు తిరిగితే అలాంటి కర్కోటమైన హృదయం వల్ల పోలీసులు గుండె కరగలేదంటే అది రాష్ట్రం మొత్తం ఎంతో బాధకు గురి చేసింది. అతని మీద 4-3 కేసులు ఉన్న మాట వాస్తవమే, కానీ కనీసం తల్లి బాధను కూడా అర్థం చేసుకోలేకపోయారు అన్న బాధతో మేము రోడ్డెక్కామే తప్ప మాకు వేరే ఆలోచన ఏం లేదు సార్. మాకు ఎవరి మీద కోపాలు, ద్వేషాలు ఇలాంటివి ఏం లేవు. కంపల్సరీ ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరికీ శిక్షలు పడేలాగా చంద్రబాబు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఐజీ రవిప్రకాష్ గారు కానీ చూస్తారని పూర్తి నమ్మకం మాకుంది సార్. అంటే ఈ గాదే సాయి కృష్ణ అదృశ్యం తర్వాత మీరు మీ ఆవేదన వెలిబుచ్చిన తర్వాత ఇది కొంత రాజకీయంగా కులపరంగా రచ్చ అయిన పరిస్థితి మీరు అప్పుడు నుంచి చెప్తానే ఉన్నారు. ఇందులో మా ఆవేదన అర్థం చేసుకుని ఎవరు రాజకీయంగా చూడొద్దని. ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఇప్పుడు కూడా ఆ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. కులాలు, మతాలు, రాజకీయాలు ఈ రాజకీయ నాయకులకు అవసరం, కానీ ఒక మధ్యతరగతి మహిళ రోడ్డెక్కి గొంతు చించుకొని ఆమె అంత బాధపడుతుంటే గాదే విజయలక్ష్మి గారు అది చూడాలి. కానీ దీనికి కులం రంగు పొలవటం, మతం రంగు పొలవటం ఇవన్నీ ఓ తల్లి వచ్చి ఏడుస్తుంటే ఆ ఏడుపును మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఆమె ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం. ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు ఆ రోజున పిలిపించుకొని ఆమె చేత గంట సేపు మాట్లాడినప్పుడు కూడా మేము అదే చెప్పాం, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళనే శిక్షించండి, అంతకు మించి ఈ కేసులో లేని వాళ్ళు మాత్రం దయచేసి ఇరికించి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎవరైతే ఈ కేసులో హత్యానేరంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తించండి, మా మూలంగా ఏ ఒక్క పోలీసు కూడా ఇబ్బంది కలగకుండా చూడండి అని మేము రిక్వెస్ట్ చేసాం. మాకు ఈరోజు గవర్నమెంట్ తరపు నుంచి మేము అదే అనుకున్నదే సాధించాం. అంటే ఇప్పుడు ఆ రోజు అమ్మ వెళ్ళినప్పుడు పిల్లోడు జైల్లో స్టేషన్లో ఉన్న సమయంలో సిట్టు ఈరోజు కోర్టు అదే చెప్పింది. గతంలో మొదట్లో అమ్మ ఏదైతే ఆవేదన చెందుతూ నేను వెళ్ళినప్పటికి కూడా నా బిడ్డను నాకు చూపించకుండా బయటికి తరిమి కొట్టారు, అది ఆ సంఘటన తమ విచారణలో కూడా తెల్లమైందని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఆ రోజు మీరు చెప్పిన ఆరోపణలు ఇవన్నీ విమర్శలు అనుకున్నారు, కానీ ఇవన్నీ నిజాలని తేలిన నేపథ్యంలో ఈ విచారణ పట్ల మొత్తం దర్యాప్తులు మీ కుటుంబం ఏం భావిస్తారు?
కొంతమంది కొన్ని పోలీస్ స్టేషన్లో వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక నిందితుడి తరపున ఒక తల్లి వెళ్తే చులకనగా చూస్తారు. ఒక తల్లి ఒక స్టేషన్కి వెళ్తే అయ్యా నా బిడ్డను చూపించండి అయ్యా, నా బిడ్డను చూపించండి అయ్యా అని ప్రతిసార్లు అడిగినా కానీ వాళ్ళ హృదయం కరగలేదన్నదే మా బాధ. మేము ఇప్పుడు కూడా అడిగేది ఒకటే, అతను ఏదన్నా కేసులో నిందితుడు అయి ఉండొచ్చు కానీ ఆ తల్లి కాదు కదా. తల్లి ప్రేమ, నువ్వు ఎలాంటి దుర్మార్గుడు అయినా ప్రేమకి అది మనం కొలవలేము ఎంతని. ఆ తల్లి వెళ్ళి అడుగున విధానానికైనా కనీసం వాళ్ళు ఒక్కసారి నా తల్లిని చూపిస్తే ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఈ కేసులు ఇవన్నీ మేమేం చేసుకుంటాం సార్? మా ఓడే లేనప్పుడు ఈ కేసులు ఏం చేసుకుంటాం? మాకు అంత అవసరం ఏముంది వీటితో? ఆడు కూడా అడిగాడు చనిపోతా వాళ్ళని, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు, అన్న ఒక్కసారి మా అమ్మతో మాట్లాడించండి అన్న, ఒక్కసారి మాట్లాడించండి అన్న అన్నాడు. ఇది యథార్థం. కానీ వాళ్ళకి మనసు కరగలేదన్నదే మాకు హృదయంలో నలిపేసింది కాబట్టి మేము రోడ్డు ఎక్కాం. మా పరిస్థితే ఇంట్లో 10 మంది ఉన్న వాళ్ళు ఎలా ఉంటే ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీలో అట్టడుగు వర్గాలకి న్యాయం జరగదేమో అనుకున్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ ఇంత పెద్ద మచ్చ ప్రభుత్వం మీద పడుతున్నా కానీ వాళ్ళు అది లెక్క చేయకుండా మా అక్కకి ఇంత న్యాయం చేసినందుకు నిజంగా మేము లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటాం. ఫైనల్గా ఈ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎటువంటి న్యాయంగా జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పటివరకు జరిగిన ఇంకా దోషులు ఉన్నారని కూడా మీరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ప్రభుత్వం నుంచి కానీ చట్టం నుంచి కానీ ఎటువంటి న్యాయం కావాలి? ప్రభుత్వం నుంచి ఏం లేదు సార్, ఆ తల్లికి ఏదన్నా సహాయం చేస్తే చాలు. దానికి తోడు ఇందులో ఇంకెంతమంది ఉన్నారో కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలన్నదే కోరిక. గాదే విజయలక్ష్మికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎవరికీ జరగకూడదు. అలాంటి నరకం ఇంకో తల్లికి రాకూడదు. దాని మీదే మేము పోరాటం చేసాం. ఇంత పోరాటం చేశారు, మీడియా ముందు మాట్లాడారు మీరు, నారాయణ గారు, నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే నాగరాజు ఉన్నాడో అతను శిక్ష పడింది, ఇంకా చాలా మంది పడుతుందని చెప్తారు. ఒక తల్లిగా మీ కొడుకు లేని అన్యాయానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అభిప్రాయం అంతే. నేను అడిగేదల్లా ఒక్కటే, నా కొడుకుని ఎవడెవడైతే కొట్టాడో అందరు రావాల్సింది, అందరికీ శిక్షలు పడాలి. నాకు ఆ ముఖ్యమంత్రి గారు చేస్తానని చెప్పారు, ఇంతవరకు లాక్కొచ్చారు, మంచి సిట్టునే వేశారు, నాకు బాగానే చేశారు వాళ్ళు. వీళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని నేను కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా చూస్తున్నాం. అదే సాయి కృష్ణ ఆ అదృశ్యం మిస్టరీని ఎట్టకేలకు సిట్ అధికారులు ఛేదించారు. ఇందులో ప్రధానంగా అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపారని నిర్ధారించారు. అందులో సిఐ నాగరాజు పాత్ర ప్రముఖంగా ఉందని, అంతేకాకుండా ఇప్పుడు అతనితో పాటు కొంతమంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారని, వారిని కూడా ఇదే విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే తమ పోరాటానికి అర్థం ఉంటుందని చెప్పి నవరంగా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే ఈరోజు తమ పోరాటంలో ఫలించని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇతర ఆ దర్యాప్తులో కూడా ఎవరైతే పాత్రదారులు వారిని కూడా శిక్షించాలని కూడా వారు కోరుతున్నారు. సురేష్తో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.